నమస్కారం గురువుగారు. ఈరోజు ఒక చిన్ని ప్రశ్న. శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరి వ్రతము, శుక్రవారం వరలక్ష్మి పూజ చేస్తారు కదా, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు అలా చేస్తారు? సనాతన వైదిక సంప్రదాయంలో అమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి పూజ చేయటము అనేది మన సంప్రదాయం. వివాహమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గౌరీ పూజ అని ప్రత్యేకంగా చేస్తారు. నాకు మంచి భర్త కావాలి అనేటటువంటి కన్నెపిల్లలందరూ కూడా కాత్యాయని గౌరీ పూజలు చేస్తారు, వాళ్ళకి ప్రార్థన చేస్తారు. ఈ వివాహం అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మంత్రము గౌరీ పంచాక్షరి అంటారు. పెద్ద ముత్తైదువు దగ్గరికి వెళ్ళి భర్త యొక్క అనుమతి తీసుకొని ఎవరైనా పెద్దల దగ్గర ఈ గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేయించుకోవాలి. తద్వారా మాంగళీకము అనేటటువంటిది, అంటే భర్త చాలా కాలము ఆయురారోగ్యాలతో ఉండి చిరాయుష్మంతుడై మనల్ని అర్థం చేసుకునేవాడు అవుతాడు. ఆడవాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అందుకని అది చేసుకోవాలమ్మా. ఒకటి. రెండో విషయము, మంగళవారము గౌరీ అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటిది అని ఆ అమ్మవారి యొక్క మాహాత్మ్యంలోనే శ్రావణ మంగళవారాలకు చాలా ప్రాధాన్యత చెప్పబడ్డది పురాణాల్లో. అదే విధానంలో శ్రావణ మాసములో శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రధానంగా చెప్తారు. సాధారణంగా శుక్రవారం అంటేనే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉంటారు శుక్రవారం నాడు. అలాంటి శుక్రవారము శ్రావణ మాసంలో ఎందుకండి అంత ప్రత్యేకత అంటే, ఈ శ్రావణ మాసంలో మనం మన చుట్టుపక్కల ప్రకృతిని కనుక చూస్తే మొత్తము పైనుంచి వచ్చేటువంటి వర్షముతో ఒక రకమైనటువంటి మేఘావృతమైన వాతావరణంతో చాలా పచ్చగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిలో మొట్టమొదట ఆవిడని ఆరాధన చేసేటప్పుడు ప్రకృత్యై నమః అంటారు. అంత అందమైనటువంటి ప్రకృతి, జలమయమై సారవంతమై అవసరమైన సారాన్నంతా తీసుకుండే ప్రకృతి శ్రావణ మాసంలోనే వస్తుంది. వర్ష ఋతువు ఆరంభమయ్యేది శ్రావణ మాసంతో. అంతకుముందు ఉండేటటువంటి రెండు గ్రీష్మ తాపంతో ఉంటాడు మనిషి. వసంత ఋతువు వెళ్ళి గ్రీష్మ ఋతువు వెళ్ళి వర్ష ఋతువుని ఆరంభం చేసేటటువంటిది ఇది. ఈ మొత్తము జీవము చంద్రుడి నుంచే వస్తుంది. అందుకని శ్రావణ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ శ్రావణ పౌర్ణమి చంద్రుడు లక్ష్మీ అమ్మవారి పుట్టింటికి సంబంధించినటువంటి మనిషి. ఆయన నుంచే రసము, అంటే మొత్తము సమస్తమైనటువంటి భూమి మీద ఉండే వృక్షాలకి ఓషధులన్నీ చంద్రకిరణం ద్వారానే వస్తాయి. ఈ చంద్రకిరణం పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ చంద్రకిరణాల ద్వారా ఏది అయితే భూమి మీద ఉంటుందో దాన్ని మొత్తాన్ని చూసి లక్ష్మీదేవి పులకరిస్తుందట, మా పుట్టింటి వస్తువు ఇక్కడ ఉంది అని. కాబట్టి పుట్టింటికి సంబంధించినటువంటి వస్తువుని చూడంగానే ఎక్కడ లేనటువంటి తృప్తి లక్ష్మీ అమ్మవారికి కలుగుతుంది. అందుకనే ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతి భిక్పూజితాకారే అంటారు. ఈ చారుమతి అమ్మవారు లాంటి వాళ్ళందరూ పూజించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారయ్యా. శ్రావణ మాసంలో మంగళగౌరిని కూడా అనుష్ఠానం చేసుకొని అనుగ్రహాన్ని పొందారు. అందుకనే శ్రావణము ప్రధానంగా మనం మహాకాళి, మహాలక్ష్మి అంటే గౌరీ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ప్రాధాన్యత ఇస్తాం. ఇచ్చిన తర్వాత భాద్రపదం పితృదేవతలను ఆరాధించాక మనం ఏదైతే ఆశ్వీజంలో చేస్తామో సరస్వతి అమ్మవారు మూలా నక్షత్ర ప్రధానంగా నడుస్తుంది. మొత్తం అంతా కూడా కథంతా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుష్ఠానాలు అక్కడికి పూర్తవుతాయి. అందుకనే ఈ మహాకాళి, మహాలక్ష్మిని ఇప్పుడు తీసుకొని మహాసరస్వతిని పూజించిన తర్వాత మళ్ళీ మనం దీపావళి పండగ నాడు లక్ష్మీ పూజతోటి దీన్ని ముగిస్తాం.
కాబట్టి సమస్తము లక్ష్ముల యొక్క అనుగ్రహమే అని చెప్తాము. అందులో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని లక్ష్మీ అమ్మవారికి ఎన్ని బిరుదులు ఉన్నాయో అవన్నీ సార్థకమయ్యేట్టు కంటికి కనిపిస్తుంది ప్రపంచంలో. అందుకని శ్రావణ మాసంలో ఈ శుక్రవారానికి అంత ప్రాధాన్యత. వరలక్ష్మి అన్నారు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది వరము. ఇక శుభము మంగళము ఆ అమ్మవారు ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం అనేది చేయగలిగినటువంటి ఆవిడ గౌరీ. కాబట్టి అమ్మవారు ఇస్తుంది, ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలన్నా, కృష్ణయ్యది విష్ణుమూర్తిది అనుగ్రహం కావాలన్నా ఆ అమ్మవారైనటువంటి గౌరీదేవి యొక్క అనుగ్రహం ఎంతో అవసరం. కాబట్టి పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ శ్రావణ మంగళవారము వ్రతాలు అని చేయించి ముత్తైదువుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుండేది. ఇదిగో ఈ గౌరీ ఆ లక్ష్మి ఈ ఇద్దరూ ఎప్పుడూ మనకు కావాలి అనే విషయాన్ని చెప్పేటట్టుగా ఆ మంగళవారం శుక్రవారం అంత అమితమైన ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.